ఈరోజు సంగం ఓల్డ్ బ్యారేజ్ దగ్గర అయితే ఉన్నాము. అలాగే కొత్త బ్యారేజ్ చూడడానికి వచ్చాము. ఇక్కడ ఒక హెచ్చరిక అనేది ఉంది చూడండి, ప్రమాద హెచ్చరిక. సంగం ఆనకట్ట పై భాగంన కింది భాగంన లోతైన నీటి మడుగులు ఉన్నవి కావున స్నానం చేయుట మరియు ఈత కొట్టుటకు వెళ్ళరాదు అని అయితే బోర్డు పెట్టింది. ఈ బోర్డు ఎందుకు పెట్టున్నారంటే ఇది పెన్నా రివర్ కదా ఫ్రెండ్స్, అప్పుడప్పుడు ఫ్లడ్లు వచ్చినప్పుడు బాగా సుడిగుండాలు అయితే ఏర్పడతాయి, అందుకని చెప్పేసి ఆ బోర్డు పెట్టారు. అలాగే ఇది 1882 టు 1886 మధ్యలో ఇక్కడ ఒక సిమెంట్ రోడ్డుతో ఒక బ్యారేజ్ని అయితే నిర్మించారు బ్రిటిష్ వాళ్ళు. ఈ బ్యారేజ్ వల్ల బెనిఫిట్ ఏంటంటే సంగం నుంచి పొదలకూరుకు వెళ్ళేదానికి 30 కిలోమీటర్లు అయితే లెస్ అవుతుంది, లేదంటే 70 కిలోమీటర్లు నెల్లూరు నుంచి తిరుక్కొని వెళ్ళాలి. అలాగే మీకు ఇక్కడ కనిపించేది వచ్చేసి కొత్త బ్యారేజ్ ఫ్రెండ్స్. ఈ బ్యారేజ్ని 79 గేట్లతో నిర్మించారు, దాదాపు కిలోమీటర్ ఉంటుంది. మీకు లెఫ్ట్ సైడ్లో కనిపించేది ఓల్డ్ బ్యారేజ్, సిమెంట్ రోడ్డుతో నిర్మించారని చెప్పాను కదా అది. అలాగే మీకు రైట్ సైడ్లో కనిపించేది కొత్త బ్యారేజ్, దాదాపు కిలోమీటర్ పొడుగు అయితే ఉంటుంది. ఇది 79 గేట్లు ఉంటాయి ఈ కొత్త బ్యారేజ్కి. ఇప్పుడు మనం కొత్త బ్యారేజ్ వ్యూని అయితే చూద్దాము. చూడండి, ఈ కొత్త బ్యారేజ్ని 2008లో స్టార్ట్ చేశారు. 2008లో స్టార్ట్ చేసి దాదాపు 2022లో అయితే ఓపెన్ చేశారు. ఈ మధ్యలో ప్రభుత్వాలు మారి అలాగే వర్క్ స్లో అయ్యి చాలా స్ట్రగుల్స్ తర్వాత 22లో అయితే ఓపెన్ చేశారు. ఇక్కడ మేకపాటి గౌతమ్ రెడ్డి స్టాచ్యూ, అలాగే వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారి స్టాచ్యూ, 2 స్టాచ్యూలను అయితే ఇక్కడ పెట్టున్నారు. ఈ 2008లో వైఎస్ఆర్ గారు దీన్ని మొదలుపెట్టారు కాబట్టి ఆయన స్టాచ్యూ, అలాగే దీన్ని పూర్తి చేయడంలో చాలా సపోర్ట్ మేకపాటి గౌతమ్ రెడ్డి గారు చేశారు కాబట్టి ఆయన స్టాచ్యూని ఇక్కడ పెట్టారు. అలా ఈ సంఘం చుట్టుపక్కల ఎక్కడ చూసుకున్నా పెద్ద పెద్ద కొండలు అయితే ఉంటాయి ఇక్కడ. ఈ కొండల వల్ల బెనిఫిట్ ఏంటంటే ఎప్పుడైనా ఫ్లడ్లో హెవీగా వచ్చినప్పుడు పక్కనే ఉన్న బుచ్చిరెడ్డిపాలెం దాకా ఫ్లడ్ రాకుండా ఉండేదానికి ఈ కొండలు అయితే చాలా బెనిఫిట్ చేస్తాయి. కానీ ఈ కొండల్ని ఎందుకో కరిగిచ్చేస్తున్నారు. ఈ కొండను చూడండి ఎట్లా తవ్వేస్తున్నారు. మొత్తం బొక్కలుగా అయితే తవ్వి పెట్టేస్తున్నారు. ఇలా తవ్వడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫ్యూచర్లో ఫేస్ చేయాల్సి వస్తుంది తప్పకుండా. ఫ్రెండ్స్, మీరు ప్రజెంట్ చూసేది కొత్త బ్యారేజు. ఈ బ్యారేజ్ వ్యూ మొత్తం అయితే చూద్దాం ఈరోజు. అంటే ఇక్కడ ఏంటి స్పెషల్, అలాగే ఈ బ్యారేజ్ కెపాసిటీ ఎంత, ఇక్కడ వాటర్ని ఎలా స్టోర్ చేస్తారు, అలాగే స్టోర్ చేసిన వాటర్ని పొలాలకు ఎలా పంపిస్తారు, ఎండాకాలంలో ఇక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, ప్రతి ఒక్కటైతే మనం ఈరోజు చూద్దాము. ఫస్ట్ మనము వాటర్ని ఏ లెవెల్ వరకు స్టోర్ చేస్తున్నారో చూద్దాం. చూడండి, ప్రజెంట్ మీకు లాంగ్లో డిస్టెన్స్లో కనిపిస్తుంది కదా కొత్త బ్యారేజు, అది వచ్చేసి 79 గేట్లు ఉంటాయి ఫ్రెండ్స్. మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ వాటర్ అయితే ఫుల్గా స్టోర్ చేసి పెట్టినారు. ప్రజెంటు చాలా అయితే స్టోర్ అయి ఉన్నాయి. దీని స్టోరింగ్ కెపాసిటీ వచ్చేసి 0.45 టీఎంసీలు ఫ్రెండ్స్. అలాగే దీన్ని 2022లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే దీన్ని ఓపెన్ చేశారు. ఇక్కడ చిన్న బోర్డు కూడా పెట్టున్నారు చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ పొలాలకు వాటర్ అనేది ఎలా వెళ్తుంది చూద్దాము. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఒక పెద్ద కాలువలాగా, ఈ కాలువ నుంచే చుట్టుపక్కల ఉన్న 3,85,000 ఎకరాల మొత్తానికి వాటర్ అయితే ఇక్కడ నుంచే సప్లై అవుతుంది. ఈ వాటర్ని తక్కువ మొత్తంలో ఇక్కడ నుంచి పంపిస్తూ ఉంటారు. ఈ వాటర్ని పొలాలకు ఎలా వదులుతారు అని చెప్పేసి ఇప్పుడు మనం చూద్దాము. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా P6 P7 అని చెప్పేసి చిన్న చిన్న గేట్లు అయితే కనిపిస్తున్నాయి కదా. ఈ గేట్లు అనేటివి ఏంటంటే వీటిని హెడ్ రెగ్యులేటర్స్ అని పిలుస్తారు. ఈ గేట్లని ఎందుకు ఉపయోగిస్తారంటే ఇప్పుడు ఈ బ్యారేజ్ లోపల స్టోర్ అయ్యి ఉండే వాటర్ మొత్తాన్ని పొలాలకు తక్కువ మొత్తంలో పంపిస్తూ ఉంటారు. చూడండి, ఇక్కడ చిన్నగా వాటర్ వెళ్తూ ఉన్నాయి. అంటే గేట్లు పూర్తిగా అయితే ఎత్తరు. అంటే ఎండాకాలంలో హెవీగా అవసరమైతే అప్పుడైతే గేట్లు పూర్తిగా ఎత్తుతారు. ఇప్పుడు ప్రజెంట్ నేను ఈ వీడియో తీస్తున్నప్పుడు వర్షాలు అయితే ఫుల్గా పడుతున్నాయి కాబట్టి ఇంత హెవీగా వాటర్ స్టోరేజ్ అనేది ఉంది. సో ఇక్కడ నుంచి అయితే ఇలా ఈ ఒక ప్లానింగ్ అయితే పంపిస్తూ ఉంటారు. చూడండి వాటర్ ఎంత స్టోరేజ్ అయి ఉందో, దాదాపు 0.45 టీఎంసీలు వాటర్ మొత్తం ఇది.
ఫోటో తీసేది మీదే? పోలీసు వాళ్ళకి ఏం బట్టి పెడతాం యూట్యూబ్లో. ఏమన్నా చెప్తారా ఈ బ్యారేజ్ గురించి? ఏమన్నా తెలుసు మీకు? మహారాజు గౌతమ్ రెడ్డి కట్టిండు, మహాన్ భావుడు దేవుడు. అవునా? అవును. ఈ స్వతంత్రంలో ఇలాంటి పేర్లు మార్చేసుకుంటారు. ఎవరు ప్రభుత్వం ఇస్తే వాళ్ళ ప్రభుత్వం మారేసుకుంటున్నారు స్వామి. మనం ఏం చేయలేం. అట్లా గౌతమ్ రెడ్డి మహాదేవుడు అయినా, రాజశేఖర్ రెడ్డి మహాన్ భావుడైనా, శ్రీరామచంద్రుడు, ఇంతకన్నా చెప్పగలను ఏం లేదు సార్. 10-15 లక్షల పైన 10-15 లక్షల పైన. ఈ చెరువులో నీళ్లు కూడా మళ్ళా ఈ కాలం మళ్ళీ కలిగిరి చెరువు అల్లూరు అన్ని సంవత్సరం దాకా ఇయ్యే తోటలు. సరే అన్న. ఫ్రెండ్స్, మీకు ఇక్కడ నుంచి ఈ సంగం బ్యారేజ్ దగ్గర కొంచెం పార్క్ లాగా అయితే క్రియేట్ చేసి కొంచెం రెడీ చేసి పెట్టున్నారు. ఆ వ్యూని మీకు ఇప్పుడు చూపిస్తాను. ఎవరికైనా బోరింగ్గా అనిపిస్తే స్కిప్ చేసి కొంచెం ముందుకైతే వెళ్ళిపోండి. ఫ్రెండ్స్, ప్రజెంట్ మీరు చూసేది వచ్చేసి పొదలకూరు సైడ్ నుంచి మనం వ్యూ చూస్తున్నాము. మీకు చూపించాలని ఉద్దేశంతో ఈ వీడియో అయితే తీస్తున్నాను. చూడండి, ఈ రోడ్ అయితే డబుల్ సైడ్ రోడ్డు వేశారు. అలాగే ఈ బ్యారేజ్ నుంచి ఈ బయటికి వస్తున్న వాటర్ విజువల్స్ చూడండి ఎంత బాగున్నాయో. స్లోగా పారుతూ ఉన్నాయి. అలాగే చేపలు పడుతూ ఉన్నారు మత్స్యకారులు. ఈ పెన్నా నదిలో దొరికిన చేపలు చాలా టేస్ట్ అయితే ఉంటాయి. ఎందుకంటే ఒక నెల్లూరు వాసిగా చెప్తున్నాను. అలాగే ఈ దాదాపు 12 మండలాలకైతే ఇక్కడ నుంచి వాటర్ అయితే వెళ్తుంది. అలాగే మనం చెప్పుకున్నట్టు చాలా 3,85,000 ఎకరాలకి వాటర్ అయితే ఇక్కడ నుంచి ఎప్పుడు స్టోర్ అయ్యి ఎప్పుడు ఈ బ్యారేజ్లో అయితే ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, ఈ బ్యారేజ్ డీటెయిల్స్ అయితే. ఇంకా మీరు ఈ బ్యారేజ్ వ్యూ అంతా చూడాలంటే చూడండి, నేను మొత్తం వ్యూ మొత్తం చూపిస్తాను. అలాగే ఈ బ్యారేజ్ గేట్స్ని కూడా మీకు తర్వాత చూపిస్తాను. ప్రజెంట్ ఇక్కడ వాటర్ పారుతూ ఉన్నాయి కదా, ఈ వాటర్ ఇలాగే పారుతూ నెల్లూరు దగ్గర ఉండే బ్యారేజ్ వరకు వెళ్తాయి. నాకు తెలిసి ఇక్కడే ఎక్కువ వాటర్ స్టోర్ చేస్తున్నారు. నేను ప్రజెంట్ నెల్లూరు నుంచే వచ్చున్నాను. ఇక్కడ సంగం దగ్గర స్టోర్ చేస్తున్నంత వాటరు నెల్లూరు బ్యారేజ్ దగ్గర అయితే స్టోరింగ్ లేదు. త్వరలో నేను నెల్లూరు బ్యారేజ్ గురించి కూడా ఒక వీడియో అయితే చేస్తాను తప్పకుండా. ప్రజెంట్ మీరు చూసేది వచ్చేసి బ్యారేజ్ గేట్స్. చాలా పెద్ద పెద్ద గేట్స్ చూడండి ఎంత పెద్ద గేట్స్ ఉన్నాయో. ఈ గేట్స్ మొత్తం వచ్చేసి 79 గేట్లు అయితే ఉన్నాయి. అలాగే ఇలా ఎల్లో కలర్లో ఒక 6 గేట్లు అయితే ఉన్నాయి. M3 అని ఉంది కదా, ఇట్లాగా M6 వరకు 6 గేట్లు ఉన్నాయి. ఇవి వచ్చేసి చాలా పెద్ద గేట్లు. వీటి స్పెషాలిటీ ఏంటో నాకైతే తెలియదు నిజంగా. కిందుండే 79 గేట్ల వరకే
ఈ వాటర్ని స్టోరేజ్ అవ్వడానికి ఆపినట్టు ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ మనం ఈ బ్యారేజ్ పైన అలా మొత్తం వ్యూని అయితే చూద్దాము. ఇది 2 సైడ్స్ రోడ్ ఫ్రెండ్స్, చిన్న రోడ్డు అయితే వేయలేదు, బాగానే పెద్ద వెహికల్ వెళ్ళేదానికైతే వేశారు. నెల్లూరు బ్యారేజ్ దగ్గర ఒక లిమిట్ వరకే వెహికల్స్ వెళ్ళేదానికి పెట్టున్నారు, కానీ ఇక్కడైతే అలాంటి లిమిట్స్ అయితే ఏమీ లేవు. పెద్ద వెహికల్స్ కూడా హ్యాపీగా ఇటు సైడ్ అయితే వెళ్ళిపోవచ్చు. చేపలు ఉన్నాయా? ఏమున్నాయి?